హాయ్ ఎవ్రీవన్. ఈరోజు నేను నిల్వ ఉండే టమాటా పచ్చడి చేస్తున్నాను. మీకు కూడా చూపిద్దామని వీడియో తీశాను. ఇది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. ఒక 2 కేజీలు టమాటాలు తీసుకొని శుభ్రంగా కడిగి ఒక క్లాత్ మీద ఆరబెట్టాను. ఒక 10 నిమిషాలు ఆరిపోయినాక ఒక్కొక్క టమాటాని 4 ముక్కలుగా చేసి ఒక గిన్నెలో వేసుకోవాలి. దాంట్లో ఒక 1/2 కేజీ ఆయిల్ పోసాను. 200 గ్రాముల చింతపండు వేసాను. ఎందుకంటే టమాటా పుల్లగానే ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువ వేసుకొని, నిల్వ పచ్చడికి అయితే మనకి చింతపండు ఇంక ఎక్కువే పట్టుద్ది. దీనికి 200 గ్రాములు సరిపోతుంది. ఎందుకంటే మనం ఉప్పులో వేసి కూర వేసి ఎండబెట్టలేదు కాబట్టి తక్కువ పులుపు తీసుకుంటుంది. దీంట్లో కావాల్సినవి ఏంటంటే చూద్దాం. కారము, ఉప్పు, ఆవపిండి, మెంతిపిండి, కొంచెం చిన్నులపాయలు, తాలింపుకు కావాల్సిన సామాన్లు. ఇంక ఇదైతే ఉడుకుతుంది. ఇంకా అవి కొలతలు వేసుకొని రెడీ చేసుకుందాం. ఇట్లా ఉడికిపోయింది బాగా. ఇంక ఇప్పుడు సిమ్లో పెట్టి, ఎందుకంటే అడుగు మాడిపోతుంది, చూసుకొని తిప్పుకుంటూ ఉండాలి. కారం అయితే 4 గిద్దలు వేసాను. 4 గిద్దల కారం, ఎందుకంటే అన్నీ వేరేగా బేషన్లో కలిపాను. తర్వాత వాటిల్లో వేసినాక ఒక్కో చోట ఉండగట్టేసినట్టుగా కలవకుండా ఉంటుంది. అందుకని చెప్పి ఇందులో చూడండి 4 గిద్దల కారము ఇందులో వేస్తున్నాను. ఎందుకంటే అది పొయ్యి మీద ఉడికిపోతుంది కదా, ఇలా కలిపి పెట్టుకుంటే చల్లారుతుంది. అది చల్లారినాకే కలపాలి, వేడివేడి దాంట్లో కలపకుండా. 4 గిద్దల కారం, ఆవపిండి 100 గ్రాములు. 100 గ్రాములు అంటే ఒక గిద్ద అవుతుంది మనకి. అయితే ఒక 50 గ్రాములు వేసాను మెంతులు వేసేటప్పుడు ఏంటంటే, మెంతులు బాగా మెదిగినాక కొంచెం లైట్గా వేడి చేసి మిక్సీ వేసాను. అదంతా బాగా మెదిగినాక చిన్నులపాయలు ఒక 2 వేసాను. దాంట్లో కచ్చాబిచ్చా తిప్పేసి కలిపేసాను చిన్నులపాయలు కూడా. ఎందుకంటే టేస్ట్, స్మెల్ 2 బాగుంటాయి. మళ్ళీ మనం తాలింపులో వేసుకుంటాము, కానీ దీంట్లో వేస్తే స్మెల్ బాగుంటుంది. ఉప్పు అయితే రెండు గిద్దలు ఫుల్గా వేసాను. ఎందుకంటే ఉప్పు ఎక్కువ పట్టదు, తర్వాత చాలా పోతే కలపచ్చులు అని చెప్పేసి. అది మెంతిపిండి చెప్పాను కదండి, కొంచెం చిన్నులపాయలు వేసి కలిపానని. సాల్ట్ అయితే 2 గిద్దలు నిండుగా వేసాను. తర్వాత సరిపోతే కలుపుకోవచ్చు అని. మీరైనా అంతే, చాలకపోతే చూసి కలుపుకోవటమేను. ఎందుకంటే ముక్కలు మనం ఉప్పులో నానపెట్టట్లేదు కాబట్టి ఎక్కువ పట్టదు, ఉప్పు కూడా చూసి కలుపుకుంటామే. కారం మాత్రం 4 గిద్దలు ఫుల్గా వేసాను. ఆవపిండి 100 గ్రాములు. 100 గ్రాములు అంటే 2 గిద్ద అవుతుంది. మెంతులు ఒక 50 గ్రాములు, మనకు గిద్ద నిండుగా కాకుండా అరగిద్ద అవుతుంది. ఎక్కువ వేసుకున్నా చేదుగా ఉంటుంది, అందుకని సరిపడా వేసాను. కొలతలు అయితే అన్నీ ముందు వేసినవన్నీ చూపించాను కదా మీకు, అవన్నీ దాంట్లో వేసేసి మొత్తం ముందు కలిపి పెట్టాను. దాంట్లో మళ్ళీ ఉండలు అవ్వకుండా ఉండిద్ది అని చెప్పేసి. ఇదైతే మిక్సీ పట్టుకోవాలి. మా అమ్మాయి అయితే నేను మెదుపుతానమ్మా, మిక్సీ వద్దంది. సరే మెదుపమ్మ. ఈ పచ్చడి అంతా తనే చేసింది, ఎందుకంటే నాకు చేసే ఓపిక లేదు. మా అమ్మాయే చేసింది, తన చేత చేయించాను. తను ఇంకా అదంతా కలిపేసినాక పప్పు గుత్తి పెట్టి బాగా మెదిపేసింది. ఇంకా మిక్సీ వేయకుండా వేసుకుంటే ఇంకా బాగుంటుంది కదా, నేను మెదుపుతానంది. సరే మెదుపమ్మ, మీరైతే మెదిపితే అలా మెలుపుకోవచ్చు, లేదు అంటే మిక్సీ వేసుకోండి. ఇంకైతే మొత్తం కలిపేసినాక పొయ్యి మీద తాలింపుకైతే ఒక 1/4 కేజీ ఆయిల్ పోసాను. ఒక 1/4 కేజీ ఆయిల్ పోసి తాలింపు గింజలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు ఇవన్నీ వేసుకొని, ఇందాక చిన్నులపాయలు 2 అంటే 2 రెబ్బలు కాదు, 2 పాయలు. చిన్నులపాయలు 2 ఉంటాయి కదా, అవి 2 వేసాను. తాలింపులో 2 చిన్నులపాయలు వేసాను, దీంట్లో 2 చిన్నులపాయలు వేసాను. ఎందుకంటే తాలింపుది వేరే, ఇది వేరే కదా. ఇది వేసింది ఏంటంటే స్మెల్ కోసం వేస్తాం, బాగుంటుంది స్మెల్ పచ్చడి. తాలింపులోది ఏంటంటే తాలింపు కోసం వేసాను. చిన్నులపాయలు దాంట్లో ఒక 2, దీంట్లో ఇట్లా పప్పు గుత్తి పెట్టి మెత్తగా మెదిపేసింది. ఇక అయితే తాలింపు వేగిపోయింది, పచ్చడి చల్లారిపోయింది. తాలింపు అయిపోయినాక తీసుకొచ్చి కలిపినాక శుభ్రంగా మెదిగినాక ఇదంతా తీసుకెళ్ళి తాలింపు కూడా దాంట్లో వేసేసి తిప్పేసింది. పచ్చడి అయితే చాలా టేస్ట్గా సూపర్గా ఉంది, మాకైతే బాగా నచ్చింది. మీరు కూడా చేయాలనుకుంటే ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా అయితే 6 నెలలు పచ్చడి నిల్వ ఉంటుంది, మనకేం చెడిపోదు. పచ్చడి టేస్ట్ అయితే సూపర్, మీరు కూడా ట్రై చేయండి. ఓకే బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వెళ్తూ